బీఆర్ఎస్ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో బీఆర్ఎస్వి నాయకుల సమక్షంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదిన వేడుకలు హైదరాబాద్ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి బొల్లు నాగరాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నిరుద్యోగ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు కీలక పాత్ర పోషించారని, కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర సాధన కోసం పోరాడిన యోధుడిగా ఆయనను కొనియాడారు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పాత్ర పోషించి త్రాగునీటి రంగంలో అద్భుతాలు సృష్టించారని బీఆర్ఎస్ నాయకుడు బొల్లు నాగరాజు అన్నారు. ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రిగా కూడా ప్రజల మెప్పు పొందారని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న నాయకుడు హరీష్ రావు అని కొనియాడారు. హరీశన నాయకత్వం హరీశన నాయకత్వం లాంగ్ లివ్ లాంగ్ లివ్ హరీశన లాంగ్ లివ్ లాంగ్ లివ్ హరీశన లాంగ్ లివ్. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద అసెంబ్లీ టైగర్ ట్రబుల్ షూటర్ మాజీ మంత్రివర్యులు అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు గారి అన్న జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా ఆర్ట్స్ కాలేజ్ వద్ద బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు బుక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో హరీష్ అన్న గారి యొక్క కృషి ఎనలేనటువంటి కృషి. నిత్యం ప్రజల మధ్యలో ఉండి తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడినటువంటి తీరు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రజానీకానికి తెలుసు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా బంగారు తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ అన్న ఏ విధంగా పనిచేసిండో మనందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీడులు పడ్డ భూములు పచ్చ ఆరతి తెలంగాణ సాధించడంలో హరీష్ అన్న కృషి ఎనలేని కృషి. అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి ఉండి తెలంగాణలో ఏ విధంగా ఆరోగ్యంగా ఈరోజు తెలంగాణ సాధించడంలో హరీష్ అన్న గారి యొక్క కృషి ఎనలేని కృషి. అంటే తెలంగాణ ప్రజల కోసం అనునిత్యం పనిచేస్తున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే హరీష్ రావు అనే విషయంగా ఈరోజు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రజల కోసం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి 24 గంటల్లో 18 గంటలు పనిచేస్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే హరీష్ అన్న విధంగా ఈరోజు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఆ కుమ్రవెల్లి మల్లికార్జున ఆశీస్సులు మరి హరీష్ అన్నకు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై హరీష్ అన్న.